తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. గురుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో మనం ఒక్కొక్క రాశి గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. వారు పాటించాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నారు. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడాను ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. సో ఈ రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టంశ నడుస్తుంది. గురువు 6వ స్థానంలో ఉన్నాడు. రాహుకేతుల బలం మటుకు పరిపూర్ణంగా బాగానే ఉంది. ఎందుకంటే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు, కేతు లాభస్థానంలో బాగున్నారు. ముఖ్యంగా ఈ గురుబలం తక్కువగా ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం తక్కువగా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా పనులు జరగకపోవడం, శుభకార్యాలు ఏమైనా కూడా అన్నీ పోస్ట్పోన్ అవ్వడం, అయితే సంతానం విషయం గురించి ఎంత ట్రై చేస్తున్నా కూడా అది కలక్కపోవడం, వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యం అవ్వడం, ఇవన్నీ కూడా గత సంవత్సరం నుంచి జరుగుతున్నాయండి. ఇదంతా కూడా ముఖ్యంగా గురుబలం లేకపోవడం. ఇవన్నిటి కూడా చెక్ పెట్టే సమయం మటుకు ఏప్రిల్ 22వ తారీఖు అండి. ఎందుకంటే సప్తమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు వృశ్చిక రాశి. 22 అని మీరు అంటున్నా, అది 2025, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉంది కదండి. అది అర్ధాష్టంశేనండి. గురుబలం గురించి చెప్తున్నాను. గురుబలం అనేది ఏప్రిల్ 22వ తారీఖుకి మారుతాడు. ఒక నెల. అందుకే ఇంకొక నెల ఓపి పడితే ఈ అర్ధాష్టంశన ఎఫెక్టు, ఈ గురుబలం లేని ఎఫెక్ట్ రెండు కూడా కనీసం ఒకటైనా బయటపడినట్టు. కనీసం గురు బాగా అంటే మిగతా అన్నీ బాగున్నట్టు. కనీసం శుభకార్యాలు ఇంట్లో, ఒక మంచి ఉద్యోగం రావడం, ఒక ప్రమోషన్ రావడం, ఒక వివాహం కాని వారికి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క పని జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏంటి ఈ నెలలు కూడా మౌనంగా ఉండడం ఉత్తమం. నేను ఆరోగ్య విషయం కానివ్వండి, డబ్బు ఖర్చు విపరీతంగా ఉండి, అనవసరమైన మాటలు పడడం కానీ, అనుమానం కలిగే పనులని జరగడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. గత ఏడాది నుంచి చాలా దారుణమైన పొజిషనే వాళ్ళకు ఉంది. సో ముఖ్యంగా వాళ్ళకి ఇంకా మెయిన్ పాయింట్ అంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు ఎవరికైనా సరే. అలాంటి చంద్రుడు ఒక వృశ్చిక రాశిలో నీచ స్థానంలో ఉంటాడు, ఇంకే రాశిలోనూ ఉండడు. సో ఆ మనస్సు బుద్ధి కూడా అనవసరమైన వేవరింగ్, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఫస్ట్ బై బర్తే ఉంటుంది వాళ్ళకి వృశ్చిక రాశి వారికి. ముందు దాని నుంచి బయటపడాలి. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండడం, ధైర్యంగా ఉండడం, ఎవరేం చెప్పినా నమ్మకపోవడం, ఎవరి మీద అనుమానం పడకపోవడం. సో అలా ఉంటే కనుక మెల్లమెల్లగా ఆ చంద్రుడు బలంగా ఉంటాడు. అందుకే చంద్రుడు రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా పరిహారాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా పాటిస్తుంటే కూడా చాలా మంచిది. ప్రస్తుతం మనకి అర్ధాష్టంశన ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అర్ధాష్టంశన వల్లనే ఇంట్లో 5 నిమిషాలు కూడా ఉండలేరు. ఇంటికి వస్తారు ఉద్యోగం చేసి, కానీ 5 నిమిషాలు కూడా ఉండలేరు. అలా కూర్చొనివ్వకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా స్థానచలనం, తిప్పడం, డబ్బు ఖర్చు అయిపోవడం, వృధా ప్రయాస, ఆలోచన ఎక్కువైపోవడం, ఎవరిని నమ్మకపోవడం, అందరూ మోసం చేయడం, మిత్రులు కూడా శత్రువులు అయిపోవడం, ఇలా అంతా కూడా దారుణంగా ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఒక శని మటుకు సింహరాశి అధిపతి అయిన రవి, మేషరాశి అధిపతి అయిన కుజుడు, వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు. సో రవి కుజుళ్ళకి ఒక ఆట ఆడిస్తాడనమాట. ఎందుకంటే శని శత్రువు కాబట్టి ఈ 2 గ్రహాలకి, రవికి కుజుడికి. కానీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టంశన అంటే అందరికీ అర్ధాష్టంశనికి దీనికి తేడా ఏంటంటే ఇంకో 50% ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం.
సో అందుగురించి అంటే మనం మౌనంగా ఉండడం ఉత్తమం. కనీసం నెలల్లో మనకు గురుబలం వస్తుంది కాబట్టి ఈ నెలల్లో జాగ్రత్తగా ఉంటే మనకు అన్ని విధాలా మంచి అంటే చేయగలం. మీరు చెప్తున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి అవును. అండ్ గురుబలం అస్సలు లేదంటున్నారు. అవును. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? గురుబలం అంటే ముఖ్యంగా అనుకున్నాం కదా, 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం మన రాశి నుంచి గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి దాన్ని గురుబలం అంటాం. ఇది ఇక్కడ 6వ స్థానం అయిపోయింది. సో 6వ స్థానం ఏంటి? అప్పులు, శత్రువులు, అనారోగ్యం. ఈ 3 కారకాలు ఏవైతే ఉన్నాయో అది 6వ స్థానం అన్నమాట. సో అప్పులు ఎక్కువ అవుతాయి, శత్రువులు ఎక్కువ అవుతారు, అనారోగ్యం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గురువు ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆ గురుబలం లేకపోవడంతో ప్లస్ ఈ 3 కూడా పడాల్సి వస్తుంది. అందుకే కనీసం 1 మంత్ అయితే కనుక ఏప్రిల్ 22వ తారీఖుకి గురువు సప్తమంలో వస్తాడు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుందని చెప్పుకోవాలి. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఉద్యోగస్తులు ముఖ్యంగా ఏంటంటే అర్ధాశ్రమ శని నడుస్తుంది కాబట్టి శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు కాబట్టి ఉద్యోగం బాగానే ఉన్నా కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన అక్కడ బాస్తో కానీ మెయిన్ బాస్తో కానీ ఏదో ఒకటి ఇబ్బందులు కలగడం, కొలీగ్స్తో ఇబ్బంది కలగడం ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయండి. ఎక్కువ లీవులు పెట్టడం, లేటుగా రావడం, బద్ధకం పెరగడం ఇవన్నీ కూడా శని పాయింట్స్ అన్నమాట. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులు కూడా సేమ్ అండి. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా మెయిన్ ధన కారకుడైన గురువు 6 ఇంటూ ఉన్నాడు కాబట్టి ధనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. శ్రమకాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. కొత్త వ్యాపారం కూడా అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఎక్స్పాన్షన్కి వెళ్ళొద్దు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తితో వహించకండి. 1 నెలలు కనీసం మౌనంగా ఉంటే మంచిది. మరి ఇన్ని టెన్షన్స్ మధ్య ఆరోగ్యం ఎట్లా ఉంటుందంటారండి? ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉంటుందని అనుకోవాలండి. ఎందుకంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన వల్లనే కొత్తగా అనారోగ్యాలని విపరీతంగా వస్తున్నాయి. సో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, స్ట్రెయిన్ తీసుకోకుండా కొంచెం కూల్గా, మౌనంగా, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటే కనుక కనీసం ఈ నెలలు ఉంటే కనుక మనకు మంచిదని చెప్పుకోవాలి. అంటే సంతానం గురించి ఏం చెప్తారు? సంతానం అయితే ప్రస్తుతం లేదని చెప్పుకోవాలండి. ఎందుకంటే 6వ స్థానంలో గురువు అంత మంచిది కాదు. సో సప్తమ స్థానంలోకి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి వస్తాడు కాబట్టి ఆ సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో ఎప్పుడైనా సరే కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుబలం సరిగ్గా లేదు, ఒకవేళ వివాహ ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉంటే అది సక్రమంగా జరిగే అవకాశం ఉందా? లేకపోతే వివాహం అయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉండే అవకాశం ఉంది? వైవాహిక జీవితం బాగానే ఉంటుందండి, ప్రాబ్లం లేదు అందులో. కానీ వివాహం కాని వారికి మటుకు వాళ్ళ మటుకు ఏప్రిల్ 22 తర్వాతే అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వాడు మానవ ప్రయత్నం చేస్తుండాలి. ఈ రోజులండి ఇదివరకులా కాదండి. ఇదివరకు ఒక పెళ్ళికి వెళ్ళారంటే, ఒక అమ్మాయిని చూశారంటే అవతల అబ్బాయి తల్లిదండ్రులు జస్ట్ వాళ్ళు ఓకే అనుకుంటే అక్కడ పెళ్ళి ఫిక్స్ అయిపోయినట్టే. 1 మంత్ లోపల 15 రోజుల్లో పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మొత్తం 99.9% అంతా కూడా మీకు తెలుగు మ్యాట్రిమోనో ఇంకో మ్యాట్రిమోనీలో ఇస్తారు. 0.1%కి పెళ్ళి ఫిక్స్ అవ్వడానికి 1-2 ఇయర్స్ పడుతుంది. ఎక్కడైనా రూల్ అంతే అండి. ఎక్కువగా అతిగా ఉంటే కనుక అది ఆలస్యం అయిపోద్ది అన్నమాట. ఏదైతే అందుకే ప్లాటినం చూడండి తక్కువగా ఉంటుంది, కాస్ట్ ఎక్కువ. ఎక్కువగా ఉందనుకోండి ఐరన్ లాగే 10 రూపాయలే ఉంటుంది కేజీ. తక్కువ ఉన్నది ఏంటంటే ప్లాటినం వర్త్ అనమాట. సో అలా ఏంటంటే ఇన్ని ఎక్కువగా ఉండేప్పటికీ ఇంకేమైనా ఉంటుంది, ఇంకా పెద్ద చదువు ఉందా, ఇంకా పెద్ద ఉద్యోగం ఉందా, ఇంకా మనకన్నా శాలరీ ఎక్కువ ఉందా, ఇంకా అందమైన వాడు ఉన్నాడా, ఇంకా ప్రాపర్టీ వాడు ఉన్నాడా, ఇంకా ఏ అనారోగ్యం లేకుండా ఉన్నాడా, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నమాట. మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి. సో అందుకే వయసు ఏమైంది, 30 ఏళ్ళు అయింది. పిల్లల వయసు పుట్టేటప్పటికి 35 అయింది. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల పెళ్ళి అయ్యే లోపల తల్లో తండ్రో ఉండకుండా ఉన్న పొజిషన్ 90% అయిపోయి ఇప్పుడు చూడండి, తల్లో తండ్రో లేకుండా పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అది పరిస్థితి. మరి ఇదివరకు మనవాడు ముని మనవాడు కూడా పెళ్ళి చూసే ఉండేవారు వాళ్ళు. సో మీ వయసు ఏంటంటే 20-25 కల్లా అమ్మాయి పెళ్ళి అయిపోవాలండి. 28-29 లోపల అబ్బాయి పెళ్ళి అయిపోవాలి. ఇంకా లేట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఎవరు సంతానం మామూలుగా కలిగేది, ఇప్పుడు సంతానం అయింది, మీరు ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడం సరిపోతుంది. పెళ్ళైన ప్రతి 10 మందిలో మినిమం 3-4 సంతానం ఉండట్లేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చాలా ఇవన్నీ ఇబ్బందులు కూడా ఏంటంటే కొంచెం టైం బట్టి చేసుకోవాలి, వయసు బట్టి, వయసు మీరకూడదు, అలాగే కొంచెం మ్యాచ్ మేకింగ్ పర్ఫెక్ట్గా జరగాలి. అన్నీ కూడా జరిగితే మంచిదని. మరి వీళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏం చెప్తారండి? ముఖ్యంగా వీళ్ళ వృశ్చిక రాశి వారికి అంటే పంచమ స్థానాధిపతి మనకి గురువు అయ్యాడు కాబట్టి మీన రాశి అధిపతి. వీళ్ళు కూడా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. అలాగే వీరి మటుకు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడై చంద్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఫస్ట్ టైం అభిషేకం అర్చన చేయించి ఖచ్చితంగా సోమవారం రోజున పెట్టుకోవాలి. పర్మనెంట్గా చేతికి ఉండాలి.
ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మటుకు ఆ స్టోన్ ఉండకూడదని చేతికి, తర్వాత మళ్ళీ వచ్చి పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇవి 2 మటుకు వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ పాటించాల్సిన పరిహారాలు. గురువుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.